మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమం ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి పోలీస్ స్టేషన్ వద్ద ఫిర్యాదు చేయడం జరిగింది. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ కిరణ్ అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయిన భారతి గారికి అనుచిత వ్యాఖ్యలు చేసినాడు. అతనికి మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళు లేరా, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో మా లేడీస్ లేరా, కానీ అది హేయమైన చర్య, ఎవరు గర్వించదగినది కాదు. ఒక హోమ్ మినిస్టర్ ఆడంబరిచి కూడా అతను చేస్తుంటే చేష్టలకు అతన్ని ఏం చేయలేక అప్పటికప్పుడు మామూలుగా అరెస్ట్ చేసినారని చూపించినారు ఒక కంటి తులుపుగా. ఇది మన తెలుగు ప్రజలందరూ కూడా, రెండు రాష్ట్రాల ప్రజలు, ఆల్ ఇండియా మొత్తం కూడా గర్వించదగింది. ఇలాంటి చర్యలు జరగకుండా ఈ ప్రభుత్వంలో అందరూ చర్య తీసుకోవాల్సి కూడా మేమందరినీ కోరుతున్నాము. ఈరోజు మన త్రిపురాంతకం మండలంలో ఎస్ఐ గారికి ఒక 50 మందితోటి లేడీస్ జెంట్స్ అయితే అందరం కలిసి ఒక వినతి పత్రం ఇచ్చి అతని మీద చర్య తీసుకోవాలని కూడా మేము ఈ సభాముఖంగా ఎస్ఐ గారికి వినతి పత్రం ఇచ్చినాము. ఆయన స్పందించి మాకు తగిన న్యాయం చేస్తామని కూడా మాకు చెప్పి మండలము మన పోలీస్ స్టేషన్ వద్దకి మన ఐటీడీపీ కిరణ్ చేసిన మన భారతమ్మపై అవాంఛితమైన వ్యాఖ్యలు, ఆయన ఎంతో విధంగా మనసు నొచ్చుకునేలా ఒక మహిళలు బయటకు రావాలంటేనే, ఒక ప్రజాస్వామ్యంలో ఉన్న మనము ఇప్పుడు మహిళలు ఏ విధంగా బయటకు వస్తే మహిళలపై అవాంఛితమైన మాటలు మాట్లాడితే ఆ కిరణ్ని అందరూ కలిసి మేము మహిళలు అందరము ఇలాంటి మాటలు ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మని గారిని ఈరోజు ఎన్నో మాటలతో ఆమెని అవాంఛిత మాటలు, అసలు ఎన్నో మాటలతో ఆమెకి ఒక మహిళ అంటే ఒక ప్రతిదీ విధేయత ఏది లేకుండా మహిళల పట్ల అతను చేసిన మాటలను మేము ఖండిస్తున్నాం. వైసీపీ పార్టీ తరఫున మేము ఈరోజు మహిళలందరం వచ్చి స్టేషన్లో ఎంపీపీ సుబ్బమ్మ గారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగనే మేము కూడా ఆమెతో పాటు వచ్చి మహిళలు మేమందరం వైసీపీ పార్టీని ఖండిస్తూ మేము ఈరోజు కంప్లైంట్ ఇచ్చాము. మాకు మహిళల తరఫున ఎలాంటి ఖండిస్తూ మేము మహిళలు మాకు ఇలాంటి మాటలు రాకుండా ముందు రోజుల్లో మేము మహిళలు స్వతంత్రంగా తిరిగే ప్రతిదీ మాకు ప్రజాస్వామ్యంలో ఉండాలని మేము కోరుకుంటూ మేమందరము ప్రతి మహిళలలో ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న మహిళలు కూడా, ఒక మంత్రి ఆమె కూడా ఒక మహిళల పట్ల అసభ్యంకరంగా మాట్లాడుతుంటే కూడా కనీసము నోరు కూడా రావట్లేదు మాట్లాడడానికి. అలాంటి మహిళలు, ఇలాంటి వాళ్ళు ఉన్నారని మేము బాధపడుతున్నాము. అలాంటి మహిళలు త్వరగా కళ్ళు తెరుచుకొని ఒక మహిళల మీద సాటి మహిళలు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ప్రతి ఒక్కరూ తోటి మహిళలు చేయగలిపి ప్రతి ఒక్కరు మహిళలకి న్యాయం చేసుకొని మనం మహిళల పట్ల మనం అసభ్య కార్యములు ఎవరైనా కానీ అలాంటి మాటలు మాట్లాడితే ఒక కిరణ్ అనే కాదు ప్రతి ఒక్కడికి కూడా వదిలిపెట్టేది లేదని ఒక మహిళా అధ్యక్షులుగా నేను ఖండిస్తూ ఇలాంటి నిర్ణయం తీసుకున్న మేము స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.